హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. ఈరోజు వీడియోలో మనం లడ్డూలు తయారు చేసేద్దాం. బూందీ లడ్డూలు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్లో మొదటిసారి చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా వచ్చేలాగా చూపించేస్తాను, వచ్చేయండి. చూడండి లడ్డూలు ఎంత జ్యూసీగా వచ్చాయో, చాలా సాఫ్ట్గా ఉంటాయి. 2 కప్పుల పచ్చిశనగ పిండిని తీసుకొని జల్లించుకొని తీసుకోవాలి. జల్లించుకొని తీసుకోవడం వల్ల ఉండలు ఏమీ లేకుండా కలుపుకోవడానికి బాగుంటుంది. కొద్దిగా ఉప్పు, 1/2 టీ స్పూన్ వంట సోడాను వేసుకొని పిండిలో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. 1.5 కప్పుల నీళ్లను కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మీరు తీసుకున్న పచ్చిశనగ పిండి క్వాలిటీని బట్టి నీళ్లు ఎక్కువ తక్కువ కావాల్సి వస్తుందండి. నీళ్లను ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ వచ్చేలాగా కలుపుకోండి. చూడండి, మరొకసారి దగ్గరగా చూపిస్తాను. బ్యాటర్ ఈ విధంగా ఉంటే బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేసి హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మీ దగ్గర బూందీ గరిట ఉంటే యూస్ చేయండి. నేనైతే నార్మల్ చిల్లుల గరిటతోనే చేస్తున్నాను. బూందీ గరిట లేని వాళ్ళు వీడియోలో చూపిస్తున్న విధంగా చిల్లుల గరిటతో చేసుకోవచ్చు. చిల్లుల గరిటతో చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి వేసుకోవాలి. పిండి మొత్తం స్ట్రెయిన్ అయిన తర్వాత చివరగా వీడియోలో చూపించిన విధంగా గరిటతో రుద్దుకుంటే సరిపోతుంది. బూందీని 1 నిమిషం లోపే నూనెలోంచి సపరేట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా గరిటతో కలుపుతూ బూందీని ఫ్రై చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా లడ్డూకి ఈ కలర్ వస్తే సరిపోతుందండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండాలి లడ్డూలు చేయడం కోసం. బూందీని గరిటెలోకి తీసుకున్న తర్వాత నూనెలో మిగిలిన ఎక్స్ట్రా బూందీని మరో గరిటె సహాయంతో తీసుకొని నూనెలోంచి సపరేట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చేస్తే సరిపోతుంది. ఇదే విధంగా మొత్తం బూందీని దూసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. బూందీ దూసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ చేద్దాం రండి. 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యిని ఒక కడాయిలో వేసుకొని హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో గరిటతో కలుపుతూ వీడియోలో చూపిస్తున్న విధంగా కిస్మిస్ పొంగి జీడిపప్పు, ద్రాక్ష బాగా వేగిన తర్వాత నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్లను ఒక బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. లడ్డూలు చేయడం కోసం లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. కార బూందీ కోసం వీడియోలో చూపిస్తున్న విధంగా డార్క్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం వేయించుకున్న బూందీని 1 కప్పు తీసుకుని మిక్సర్ జార్లో వేసుకుని పల్స్లో గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన ఉంచుకొని మిక్సర్ జార్లో 7-8 యాలకులను వేసుకుని 2 టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకుని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. రెండు కప్పుల పచ్చిశనగ పిండికి 2 కప్పుల చక్కెర సరిపోతుందండి. మనం ముందుగా గ్రైండ్ చేసిన చక్కెర, యాలకుల పొడిని వేసుకుని 1/4 కప్పు నీళ్ళను వేసుకోవాలి. మీరు మొదటిసారి తయారు చేసే వాళ్ళైతే 1 కప్పు నీళ్ళను దాకా వేసుకోవచ్చు. 1/4 కప్పు నీళ్ళు వేస్తే పాకం తొందరగా వస్తుంది. 1 కప్పు నీళ్ళు వేస్తే పాకం రావడానికి కాస్త లేట్ అవుతుంది. నీళ్ళను వేసిన తర్వాత గరిటెతో కలుపుతూ ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ముదురు తీగ పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, నాకైతే ముదురు తీగపాకం వచ్చింది. వీడియోలో చూపిస్తున్న విధంగా తీగపాకం రావాలి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో పాటు వేసుకోవాలి. దూసుకున్న బూందీని వేసుకొని అలాగే గ్రైండ్ చేసిన
బూందీ పొడిని వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత దించి పక్కన ఉంచుకొని చేతితో బూందీని తీసుకొని లడ్డు చుట్టగలిగే వేడి ఉన్నప్పుడు లడ్డూలను తయారు చేసుకోవాలి. మొత్తం లడ్డూలను వీడియోలో చూపిస్తున్న విధంగా తయారు చేసుకుని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. లడ్డూలు అంటే ఎక్కువగా ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.